Jenkins. So Java Jenkins install చేయాలంటే Java and Jenkins కి prerequisite Jenkins documentation ఉంటుంది. Jenkins installation అంటే so ఇప్పుడు installing Jenkins. So ఇక్కడ లెఫ్ట్ సైడ్ Jenkins డాక్యుమెంట్ అన్నమాట. సో లినక్స్ అని క్లిక్ చేసాము. డిస్ట్రిబ్యూషన్స్ మనకి ఉబంటు ఫెడోరా ఆర్ రెడ్ హ్యాట్. సో అమెజాన్ లినక్స్ కావాలంటే మీకు రెడ్ హ్యాట్ తీసుకోండి. ఓకే సార్ మనం కాల్ చేసి హ్యామర్ కనెక్ట్ చేయాలి. హ్యామర్ నేమ్స్ కోడ్ చేయాలి. హ్యామర్ టూల్ పేరు ఉన్నాయి అందులో ఉంది సార్ ఇందులో రెండిట్లో కనిపిస్తుంది. షూర్ ఇంకో బ్యాండ్ కోడ్. సో ఇక్కడ మనకి ఉబంటు కావాలంటే ఉబంటు, రెడ్ హ్యాట్ కావాలంటే రెడ్ హ్యాట్, ఫెడోరా కావాలంటే ఫెడోరా, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ బట్టి తీసుకున్నాం. అండ్ మనకి ఇక్కడ సో జెంకిన్స్ ప్రీరిక్విజిట్ చూడండి ఏమంటే మినిమం 256 MB ర్యామ్. 256 MB అంటే కానీ 256 MB తీసుకున్నా స్లోగా రన్ అవుతుంది, అంటే ఫాస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం ఈరోజు T2 మైక్రో కాదండి, అంటే T2 మైక్రో కాదు, T2 మీడియం తీసుకోవాలి, లేదంటే T2 లార్జ్ తీసుకోవాలి. సో మనం ఫ్రీ టైం నుంచి బయటకు వస్తాం. ఫ్రీ టైం నుంచి కొంచెం లార్జర్ ఇన్స్టెన్స్ తీసుకున్నాం, ఛార్జ్ పడుతుంది కాబట్టి ప్రాక్టీస్ చేసినాకనే తీసేయండి, మినిమం ఛార్జ్తో బయటకు వచ్చేస్తాం. ఓకే రైట్. సో మనం 1 GB స్టోరేజ్, సో 10 GB స్టోరేజ్ ఉంది మినిమం, రైట్. వాళ్ళు రికమెండ్ చేసేది ఏంటి 4 GB ఉంటారు కదా ర్యామ్, రికమెండ్ చేసేది ఏంటి 4 GB. సో మనం అందుకనే T2 మైక్రో తీసుకున్నాం. బాడీ బెటర్ దీన్ని మాస్టర్ సర్వర్ అంటాం. ఓకే కంట్రోలర్ అంటాం, మాస్టర్ ఆర్ కంట్రోలర్. సో అమెజాన్ ఉబంటు, సో మనం ఎలాగో రెడ్ హ్యాట్ తీసుకోవాలనుకున్నాం కాబట్టి అమెజాన్ తీసుకుంటాం. ఈ ఫేస్ సో ఇక్కడ T2 మైక్రో కాదు, సో మినిమం మనకి 4 GB కావాలి. సో T2 మైక్రో కాదు, T2 మీడియం. సో T2 మీడియం 4 GB ర్యామ్ ఉంది, 2 CPU. ఓకే T2 మీడియం కొంచెం స్లోగానే ఉంటుంది, బట్ T2 మీడియంకి వెళ్దాం. ఓకేనా ఇప్పుడు అవ్వకపోతే బాగా స్లో ఉంటుంది, లెగ్స్ లార్జ్. సో ఇక్కడ మీకు చార్జెస్ $0.04 per hour, $0.04 per hour. ఓకే కాబట్టి చూసుకోండి. సో మామూలుగానే సెక్యూరిటీ గ్రూప్ కావాలి. అండ్ ఇంకొకటి పాయింట్, జెంకిన్స్ మీకు 8080తో పోర్ట్ నెంబర్ ఏంటి 8080. 8080 ఎక్కడ చూసాం మనం? వెబ్ సర్వర్స్. ఈ వెబ్ సర్వర్స్ 80 కదా, 80 ఎక్కడ చూసారు? 8080 వెబ్ సర్వర్స్ అన్ని 80. ఓకే సో మాస్టర్ వచ్చేసిందండి. సో యూ కనెక్ట్ మాస్టర్ క్రాష్.
అప్లికేషన్ జెంకిన్స్ లో రన్ చేయాలంటే 8080 తీసుకోకూడదు, దాన్ని మార్చాలి A44 ఎందుకు జెంకిన్స్ 8080 తీసుకుంటాం. సో ఇన్స్టాల్ చేస్తాం, దీనికి నేమ్ చేంజ్ చేస్తున్నాను. సో పోస్ట్ చెప్పండి ఈ కమాండ్ నేమ్, పోస్ట్ నేమ్ cdl set hyphen post name. So Jenkins master. Okay. So Jenkins master. So Jenkins ఇన్స్టాల్ చేయాలి. Jenkins అనేది కూడా ఒక అప్లికేషనే, దాన్ని ఒక సర్వర్ అంటారు. ఓకే రైట్. సో ఇన్స్టాల్ క్లిక్ చేశారు కదా మినిట్స్. సో ఇక్కడ రెడ్ హ్యాట్ వచ్చేసాం. సో ఇక్కడ చూడండి లాంగ్ టర్మ్ సపోర్ట్. సో ఇది ఇన్స్టాల్ చేసే ముందు మనం ఏం చెప్పాం, దాని ప్రీరిక్విజిట్ జావా. ఇక్కడ ఆల్రెడీ జావా వాడు ఇచ్చాడు. సో నో నీడ్. ఇక్కడ చూడండి కమాండ్స్ జాగ్రత్తగా చూడాలి. ఇదంతా ఒక కమాండ్, ఇదంతా ఒక కమాండ్. నెక్స్ట్ అప్గ్రేడ్, ఇదంతా ఒక కమాండ్. అంటే మన దగ్గర కూడా ప్రీరిక్విజిట్స్ జావా 11 ఉండాలి. ఓకే. సో ఇక్కడ చూడండి sudo apt update, sudo apt update చేయాలి. సారీ ఇది ubuntu కదా. సో మనం ఇక్కడ నుంచి తీసుకుంటాం ubuntu ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలాగో రెడ్ హ్యాట్ కాబట్టి తీసుకుంటాం. సో sudo ఇక్కడ చూడండి wget. wget అంటే దేనికి యూజ్ చేస్తాం, ఏదైనా డౌన్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ నుంచి. హైఫన్ ఓ అంటే అవుట్పుట్. ఈ అవుట్పుట్ ఎక్కడికి రావాలంట, ఇదిగోండి /etc m.repos.d. దీనిలోకి జెంకిన్స్ అనే ఒక రిపో క్రియేట్ చేస్తాం. దానిలోకి ఈ లింక్లో ఉన్న జెంకిన్స్ని డౌన్లోడ్ చేస్తాం ఫైల్లో. ఈ లింక్లోని డౌన్లోడ్ చేసి అవుట్పుట్ ఈ ఫైల్లోకి వెళ్ళాలని చెప్తున్నాం. ఈ కమాండ్, ఈ షెల్ కమాండ్, ఇది షెల్ కమాండ్. సో ఇది కాపీ చేస్తాం. ఓకే ఓకే /etc m.repos jenkins అనే రిపోలోకి వచ్చింది. నెక్స్ట్ ఏం చేస్తాం, సో rm ఇంపోర్ట్ కీస్ ఉంటాయండి, ప్రతి దానికి కీస్ ఉంటాయి. సో దాని కీని డౌన్లోడ్ చేస్తాం, కీని తీసుకుంటాం. రైట్. మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్ కనెక్ట్ అవ్వాలంటే కీస్ ఉన్నాయా లేదా, ప్రైవేట్ కీస్. అట్లాగే ఇది కూడా కీస్. సో అప్గ్రేడ్ చేస్తున్నాం అంటే ఒక కొత్త రిపోజిటరీని క్రియేట్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసాం కదా రిపోస్ జెంకిన్స్. సో దీన్ని మనం అప్గ్రేడ్ చేస్తున్నాం రిపోజిటరీ. సో అమెజాన్ లైనక్స్ Jenkins stable dependencies resolve. So next add a config Java 21. Okay, 21. మన అప్లికేషన్ కి 17 సరిపోతుంది. ఒకవేళ మన జావా చేసి 21 చేస్తాం. మ్యాచ్ నాట్ ఫౌండ్. సో మ్యాచ్ నాట్ ఫౌండ్ అన్నట్టు అమెజాన్ లైనక్స్ కి జావా ఎలా ఇన్స్టాల్ చేస్తాం, జావా ఏంటి కమాండ్ ఇన్స్టాల్ చేయడానికి, ఇన్స్టాల్ రైట్ జావా 17 -amazon ఓకే. Right?
ఆల్రెడీ ఇన్స్టాల్ చేసాం కాబట్టి ఇన్స్టాల్ అవ్వాలి. జావా లేకపోతే సరిగ్గా ఇన్స్టాల్ అవ్వదు జెంకిన్స్ వర్క్ అవ్వదు. So let's see Jenkins start అయిందా లేదా చెక్ చేద్దాం. ఎలా చేయొచ్చు? Docker స్టార్ట్ అయిందా లేదా ఎలా చెక్ చేస్తాము? సర్వీస్ సిస్టమ్ సిడిఎల్ ఫస్ట్ చూద్దాం స్టార్ట్ అయిందా లేదా. స్టేటస్ Jenkins ఎలా సో స్టార్ట్ చేయడం కోసం సిస్టమ్ సిడిఎల్ స్టార్ట్. Status so active okay. So Jenkins continuous integration so ఒక జావా అప్లికేషన్ ని స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ మనం రన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ రన్ అవుతా ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చాడు సిస్టమ్ సిడిఎల్ v1 రీలోడ్ అని ఇచ్చాడు. మనం సిస్టమ్ సిడిఎల్ స్టార్ట్ అని ఇచ్చాడు. సరే సో మనం ఏం చెప్తున్నాం 8080 పోర్ట్ నెంబర్. సో ఇప్పుడు మనకి జెంకిన్స్ అప్లికేషన్ జెంకిన్స్ UI వస్తుంది. అంటే UI సో ఇక్కడ మనకి ఏమంటున్నా అన్లాక్ జెంకిన్స్. ఏదైనా ఒక అప్లికేషన్ మనం ల్యాప్టాప్ లాగిన్ అవ్వాలంటే పాస్వర్డ్ అడుగుతుందా? జెంకిన్స్ కూడా అంతే. ఒక అకౌంట్ లాగే అడుగుతుంది. జీమెయిల్కి ఎలా అడిగి యూజర్ నేమ్ పాస్వర్డ్ దీనికి కూడా పాస్వర్డ్ అడుగుతుంది. ఇనీషియల్ పాస్వర్డ్ అన్నమాట. ఈ ఇనీషియల్ పాస్వర్డ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ మనకి సర్వర్ లోపలే ఉంటుంది. ఆ సర్వర్ ఏంటిది? పాత్ ఉంటుంది. ఆ పాత్ వ్యాలిడ్ జెంకిన్స్ సీక్రెట్స్ ఇనీషియల్ అడ్మిన్ పాస్వర్డ్. అది సిస్టమ్ జనరేటెడ్ పాస్వర్డ్. ఇనీషియల్ గా మనం పాస్వర్డ్ ఇస్తాం. ఈ పాస్వర్డ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇది పాత్. సో ఆల్రెడీ మనం ఇక్కడ access Jenkins, open browser, HTTP, your IP address, ADN, retrieve the initial admin password. So ఎక్కడి నుంచి వస్తుంది? sudo cat valid jenkins అంటే jenkins ఫైల్. jenkins స్టోర్ చేసుకునే ఫైల్స్ అంటే ఎక్కడ ఉంటాయంటే valid jenkins. మన డాకర్ ఎక్కడ ఉన్నాయి? valid docker. దాంట్లో వాల్యూమ్స్ నెట్వర్క్స్ అన్నీ ఉంటాయి. అలాగే jenkins కావాల్సినవన్నీ కూడా valid jenkins లో ఉంటాయి. ఓకే మరి ఇప్పుడు ఇంటర్వ్యూలో అడుగుతారు అన్నమాట. సో jenkins కాన్ఫిగరేషన్ ఫైల్స్ jenkins సంబంధించిన ఫైల్ డైరెక్టరీ ఏంటి? అప్పుడు ఏం చెప్పాలి? valid /lib/jenkins. సో ఇది కాపీ చేసుకుంటాం. కాపీ సో sudo పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేయగానే cat అంటే CA కదా అంటే మనకి డిస్ప్లే వస్తుంది పాస్వర్డ్. సో దీన్ని కాపీ చేస్తాం. సో ఎంటర్ క్లిక్ చేయగానే ఇంకా
కస్టమైజ్ జెంకిన్స్. మనం ఏం చెప్తాం, జెంకిన్స్ వర్క్ అవ్వాలి, ఫంక్షనాలిటీస్ రావాలంటే, ఏదైనా టూల్ వర్క్ అవ్వాలంటే దానికి ప్లగిన్స్ కావాలని చెప్పామా. సో మనం ఏదో ఒక పాయింట్లో కొన్ని ఇనీషియల్గా కామన్గా ఉండే ఫీచర్స్ అన్ని వర్క్ అవ్వాలి కదా. సో జెంకిన్స్ స్టార్ట్ అయ్యే ముందే అడుగుతుంది మిమ్మల్ని, మీకు కావాల్సిన మీరు ఇప్పుడే సెలెక్ట్ చేసుకుంటారా, సెలెక్ట్ ప్లగిన్స్ టు ఇన్స్టాల్, ఆర్ అదే సజెస్ట్ చేస్తుంది కొన్ని ప్లగిన్స్. సో అవి ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ సజెస్టెడ్ అనగానే టైం స్టాంపర్, పైప్ లైనర్, గిట్, ఎల్డాప్, వర్క్ క్లీనర్, గిట్ వర్క్ ట్రాన్స్ఫర్స్, అట్లాగా మనకి డిఫరెంట్ ప్లగిన్స్ అన్ని ఇన్స్టాల్ చేస్తుంది, సజెస్టెడ్ ప్లగిన్స్. సో ఇనిషియల్ పాస్వర్డ్ తీసేయాలి కదా. సో ఇప్పుడు యూజర్ నేమ్ ఇవ్వాలి. సో యూజర్ నేమ్ జనరల్గా ఏదైనా ఇవ్వచ్చు, గుర్తుంటే ప్రాక్టీస్ చేసి ఎలా రిమూవ్ చేసేస్తామంటే సింపుల్గా 8 పాస్వర్డ్ కూడా 8 అండ్ నేమ్ కూడా నేను 8 ఈమెయిల్ కూడా 8 డాట్ ఈమెయిల్ జీమెయిల్ స్కిప్ చేయొచ్చు. సో మీ సర్వర్ యాక్సెస్ జెన్కిన్స్ URL. సో ఇప్పుడు ఇది మనం ఈ URL మారుతా ఉందా స్టాప్ చేసినప్పుడల్లా సర్వర్ చేంజ్ అయిపోయింది, ఎందుకంటే IP అడ్రస్ మారిపోతుంది. యాక్చువల్గా మీ కంపెనీస్లో మనం వర్క్ చేసేటప్పుడు దీన్ని మారకుండా ఉండాలంటే ఏం పెట్టాలి, ఏ IP పెట్టాలి, పబ్లిక్ IPయా, ప్రైవేట్ IPయా, లేకపోతే వేరే IPయా? ఇలాస్టిక్ IP పెట్టాలి. ఇలాస్టిక్ IP సర్వర్కి అటాచ్ చేస్తే మీరు స్టాప్ చేసిన మనకి IP అనేది మారదు. సో స్టాటిక్ IP అన్నమాట. సో స్టార్ట్ యూజింగ్ జెన్కిన్స్ డాష్ బోర్డ్ వస్తుంది. ఇది జెన్కిన్స్ డాష్ బోర్డ్. ఓకే, ఇక్కడ సో నోటిఫికేషన్స్. సో మనం ఈ జావా 17 అనేది March 31, 2026 వరకే అన్నమాట. సో తర్వాత నుంచి ఇంకా 17 వాడాలి, ఇంకా 21 వాడాలి, లేటెస్ట్ వర్షన్స్ వాడాలి. సో ఇప్పుడు అంటే అది వార్నింగ్ అనమాట. సో డాష్ బోర్డ్కి వెళ్దాము. సో డాష్ బోర్డ్లో మీకు జెన్కిన్స్ని మేనేజ్ చేయాలంటే, ఏమైనా ఇన్స్టాల్ చేయాలన్నా, లేకపోతే పాస్వర్డ్స్ ఇవ్వాలన్నా, దాని క్యాపబిలిటీస్ ఇంక్రీజ్ చేయాలన్నా, అంతా చూసేది మేనేజ్ జెన్కిన్స్. సో దీన్ని మామూలుగా చూద్దాం, రోజుకొకటి చూస్తూ ఉంటాం. జస్ట్ అసలు UI చూపిస్తున్నాం, మేనేజ్ జెన్కిన్స్. ఇట్లా మనకి సిస్టమ్ కాన్ఫిగరేషన్స్ చేయొచ్చు, టూల్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, ప్లగిన్స్ ఏమైనా కావాలంటే ఇన్స్టాల్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. నోడ్స్ అని చెప్పాం కదా. సో నోడ్స్ని సెటప్ చేయాలి. నోడ్స్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇంకొక సర్వర్ అండి, మెయిన్ సర్వర్ కాకుండా ఇంకొక సర్వర్. ఇక్కడ మన గిట్హబ్ ఇప్పుడు అంటే మనం పబ్లిక్ తీసుకుంటాం, వినాలి. ఇక్కడ గిట్హబ్కి పబ్లిక్ తీసుకున్నాం కాబట్టి క్రెడెన్షియల్స్ ఇవ్వట్లేదు. సో ఆర్గనైజేషన్ లెవెల్కి వెళ్ళినప్పుడు క్రెడెన్షియల్స్ ఇవ్వాలి, యూజర్ నేమ్, పాస్వర్డ్స్. సో అవి మనం డైరెక్ట్గా జాబ్స్లో పెట్టాం, వీటిని క్రెడెన్షియల్స్లో సేవ్ చేస్తాం. ఓకే, అండ్ డాకర్ హబ్లోకి ఇమేజెస్ పుష్ చేస్తాం కదా, అక్కడ యూజర్ నేమ్, పాస్వర్డ్స్ కావాలి కదా. సో అవి ఇక్కడ స్టోర్ చేస్తాం. ఇట్లా మనం ప్రతిదీ కూడా ఈ మేనేజ్ జెన్కిన్స్లో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం జాబ్స్, టైప్స్ ఆఫ్ జాబ్స్ చూసామా. ఇది టైప్స్ ఆఫ్ జాబ్స్. సో ఈరోజు ఫ్రీ స్టైల్ జాబ్స్, ఓకే, అన్ని జాబ్స్ చూసారు. రైట్. సో ఇక్కడ చూడండి, జాబ్ నథింగ్ బట్ న్యూ ఐటమ్ వచ్చింది కదా. ఇక్కడ మనం మన జెన్కిన్స్ ఏదైతే మన కోడ్ ఉంది కదా, కోడ్ని ప్రాసెస్ చేయాలంటే ఇక్కడ జాబ్స్ మనం ప్రాసెస్ చేస్తాం. సో
సో different tools integrate చేయాలి ఈ జాబ్స్ ఉన్నాయి. సో there are different types of jobs. Freestyle job, okay, ఇక్కడ freestyle project అంటాం. Job is nothing but project అంటాం, job అంటాం, okay, right. Pipeline, multi configuration projects, right, and multi branch pipelines. So మన pipeline చూసిన తర్వాత చూద్దాం multi branch pipeline. సో ఇక్కడ మనం maven job కూడా ఉంటుందని చెప్పాం కదా, ఇక్కడ మనకు కనిపించట్లేదు. సో ఇది కనిపించాలంటే maven plugin ఇన్స్టాల్ చేయాలి. maven job plugin ఉంటుంది, అది ఇన్స్టాల్ చేసి మనకు కనిపిస్తుంది. ఓకే, ఫస్ట్ ఫ్రీస్టైల్ ఫినిష్ ఫ్రీస్టైల్. ఓకే, సో ఫస్ట్ ఫ్రీస్టైల్ జాబ్స్ మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా చిన్న టాస్క్స్ చేసినప్పుడు, జనరల్గా టూల్ నుంచి టూల్కి ఇంటిగ్రేషన్ చేయము, పైప్ లైన్సే చేస్తాం, పైప్ లైన్ జాబ్స్ ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్ని ప్రిపేర్ చేయడానికి కానీ, లేకపోతే షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసే చిన్న చిన్న టాస్క్స్ ఉంటాయి, అవి ఆటోమేట్ చేయాలన్నా ఇలాంటి ఫ్రీస్టైల్ జాబ్స్ చేస్తాం. సో నేను ఇక్కడ టైప్స్ ఆఫ్ జాబ్స్ అని ఇంకొక దీనిలో రండి. సో దీనిలో కూడా సేమ్ types of jobs. Freestyle jobs are most basic type of Jenkins job. They allow you to configure and execute a simple task. Simple tasks అంటే shell scripts execute చేసేది చూస్తాం. దీనిలో మనకి పారామీటరైజ్ గా ఉంటాయి, అంటే ఏదైనా వేరియబుల్స్ ని మనం ఇచ్చి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సరే, సో ఫస్ట్ ఫ్రీస్టైల్ సెలెక్ట్ చేస్తాం, ఫ్రీస్టైల్ ప్రాజెక్ట్ అని. అప్పుడు నాకు హైలైట్ అయింది. నాకు కాన్ఫిగర్ చేయాలి, జాబ్ రన్ చేయాలంటే ఏ ప్రాజెక్ట్ చేయాలి, ఏ టాస్క్ చేయాలి, ఇలా కాన్ఫిగర్ చేయాలి. సో డిస్క్రిప్షన్, ఆ ప్రాజెక్ట్ గురించి డిస్క్రిప్షన్ ఇస్తాం, ఆ జాబ్ గురించి. సో దిస్ ఈజ్ సింపుల్ ఫ్రీ స్టైల్ ఫస్ట్ డిస్కార్డ్ ఓల్డ్ బిల్స్. డిస్కార్డ్ అంటే మేము తీసేయమని, అంతేనా? డిస్కార్డ్ అంటే అంతేనా కాదు? ఇక్కడ బిల్డ్ అంటే మీనింగ్ ఏంటంటే మన మ్యాన్ పైప్ లైన్ రన్ చేయాలా, జాబ్ని రన్ చేయాలా అవుతా. సో చేసినప్పుడల్లా వచ్చేది బిల్డ్ అన్నమాట, ఒకసారి వచ్చేది బిల్డ్. సో నేను ఆ బిల్డ్స్ నాకు మేబీ ఒక్కొక్కసారి ఒక రోజున ఒక 5-6 బిల్డ్స్ చేస్తాను, 5-6 టైమ్స్ కోడ్ పుష్ చేశాను. ఓకేనా? ఎందుకంటే డిఫరెంట్ మల్టిపుల్ డెవలపర్స్ ఉంటారు, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫీచర్ మీద వర్క్ చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డేలో వాళ్ళు ఏదో ఒక టాస్క్ ఫినిష్ చేసి దాన్ని మరి ఆటోమేట్ చేయాలి, దాన్ని టెస్ట్ చేయాలి, లేదా ప్రాసెస్ అంతా చూడాలి కదా. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్కటి పుష్ చేశారు. సో ఒక్కొక్క బిల్డ్ జరుగుతుంది 5 మెంబర్స్. అట్లా 30 days 30 బిల్డ్ జరిగినాయి. రోజుకి 5, 10 daysకి 50, 30 daysకి 150 బిల్స్. ఇట్లా ఈ బిల్స్ అన్నీ నేను జెంకిన్స్లో సేవ్ అవుతాయా, స్టోరేజ్ పెరుగుతూ ఉంటుందా? సో ఇలా బిల్స్ అన్నింటినీ సేవ్ చేయడం, బిల్స్ అన్నింటినీ సేవ్ చేయడం. సో దానికోసం మనం డిస్కార్డ్ అంటే పాత బిల్స్ని రిమూవ్ చేసేస్తాం, పాత బిల్స్ని రిమూవ్ చేస్తాం. ఎందుకు? స్టోరేజ్ ఇంక్రీజ్ అయింది కదా, సో సర్వర్ మీద లోడ్ పెరుగుతుంది. సో ఇక్కడ రొటేషనల్ లాగ్ రొటేషన్స్ అంటాం, డేస్ టు కీప్. ఓకే, లాస్ట్ 2 daysగా రన్ చేసిన బిల్స్ ఉండాలా, లేదంటే మ్యాక్సిమం బిల్స్ ఒక 10 ఉండాలా? లాస్ట్ 10 బిల్స్ ఉండాలి. 11th బిల్ రాగానే లాస్ట్ 11th బిల్ రిమూవ్ అయిపోతుంది, లేటెస్ట్గా ఉంటుంది, పాత బిల్ పోతుంది అట్లా. సో నేను ఏదో ఒక 2 days బిల్స్ ఉండాలి, ఒక 2 days వరకు ఉండాలి. అండ్ నాకు ఒక ఇప్పుడు మామూలు టెస్ట్ చేస్తున్నాం కాబట్టి జస్ట్ 3 బిల్స్. సో నెక్స్ట్ చూడండి, గిట్ హబ్ ప్రాజెక్ట్. ఏదైనా గిట్ హబ్లో నుంచి తీసుకున్నాము, ఇది యాక్చువల్గా ఏమీ చేయదు. ఆ ప్రాజెక్ట్ URL పెడతాము, ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తామో జస్ట్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పారామీటరైజ్డ్ అంటే నేను ఒక టాస్క్ అసైన్ చేస్తే పారామీటర్స్ నేను బిల్డ్ ఇచ్చేటప్పుడు ఇన్పుట్స్ ఇవ్వచ్చు.
షెల్ స్క్రిప్ట్ కి నేను ఇన్పుట్ ఇవ్వాలంటే బ్యాష్ ఎగ్జిక్యూట్ అని కానీ ప్రాంప్ట్స్ వస్తే నాకు ఇన్పుట్ ఇస్తాం మనం రీడ్ అని ఇచ్చామా లాస్ట్ టైం. సో అలాగా పారామీటరైజ్ కన్నా అది. సో దీని పారామీటరైజ్లో మనం ఒక చిన్న షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. స్ట్రింగ్ పారామీటర్, బూలియన్ పారామీటర్, ఓకే. ఇట్లాగా మనకి చాయిస్ ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి. పాస్వర్డ్స్ కూడా మనం పాస్ చేయొచ్చు. సో స్ట్రింగ్ పారామీటర్ చూస్తాం. సపోజ్ నేను ఇక్కడ సమ్ రైట్ వేరియబుల్ అనుకో. ఇక్కడ ఏంటంటే వేరియబుల్ సమ్ యూజర్ మేబీ ట్రైనర్, ఓకే, ట్రైనర్ డిఫాల్ట్ వాల్యూ, ఓకే. సో ఇక్కడ డిస్క్రిప్షన్లో ఏంటి మనకి కనిపిస్తుంది అన్నమాట ఏం చేయాలని. సో ఎంటర్ యువర్ ట్రైనర్ నేమ్. సో ఇక్కడ టోటల్ బిల్స్ అంటే బిల్స్ ఒక్కొక్కసారి లేట్ నేను ఒకదాన్ని ఒక క్లిక్ చేస్తా ఉంటాం. టోటల్ అంటే ఏంటి బయటని స్పీడ్గా యాక్సిలరేట్ ఇస్తాం కదా, అట్లా బిల్స్ని ఫాస్ట్ అప్ చేయడం కోసం. సో అది టోటల్ బిల్స్ అంటే. సో అట్లా ఏమన్నా మనం ఇన్ని సెకండ్స్లో మళ్ళీ బిల్ని టోటల్ చేయాలంటే. సో రైట్లో మనం ఏం ఇవ్వట్లేదు, రైట్. సో నెంబర్ ఆఫ్ బిల్స్ అట్లా మనం సెలెక్ట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ కాంకరెంట్ బిల్స్. కాంకరెంట్ బిల్స్ అంటే సైమల్టేనియస్గా వర్క్ చేసే బిల్స్ అన్నమాట. సైమల్టేనియస్గా బిల్స్ రన్ చేయడం, ఒకేసారి ప్యారలల్గా రన్ చేయడం. కాంకరెంట్ యూజర్స్ అంటే అప్లికేషన్ రన్ అవుతుంది, ఒకేసారి ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలోనే మల్టిపుల్ యూజర్స్ దాన్ని యాక్సెస్ చేస్తారు కాంకరెంట్. అలాగే సేమ్ టైంలో సేమ్ టైంలో బిల్స్ రన్ చేయం, ఓకే. సో ఇప్పుడు మీరు ఏ గిట్హబ్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్ని తీసుకొని క్లోన్ చేసుకొని చేయాలంటే ఇలా సెలెక్ట్ చేస్తాం. తర్వాత చూద్దాం, ఓకే. నెక్స్ట్ ట్రిగర్స్. ట్రిగర్ బిల్డ్ అంటే నథింగ్ బట్ ఈ జెంకిన్స్ స్టార్ట్ అవ్వాలన్నమాట. ఫుల్ చేసుకోవాలి, మీరు క్వాలిటీ చెక్ చేయాలి, బిల్డ్ చేయాలి. సో అది ఎలా చేయొచ్చు? ఏదైనా జస్ట్ ఒక బటన్ క్లిక్ చేసా, లేదంటే ఏదైనా స్క్రిప్ట్ రాసి నేను ఎగ్జిక్యూట్ చేయడం, బిల్డ్ని స్క్రిప్ట్ రాసి ఎగ్జిక్యూట్ చేయడం. సో బిల్డ్ అన్నా కదా, ఇది మనం చూపిస్తాను కాన్ఫిగర్ చేసిన తర్వాత మీకు అర్థం. సో బిల్డ్ ఆఫ్టర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆర్ బిల్డ్. ఏదైనా ఒక బిల్డ్ ఉంది, రెండు జాబ్స్ ఉన్నాయి. ఈ బిల్డ్ స్టార్ట్ అయిన తర్వాత ఇది సక్సెస్ అయిపోతేనే నేను రోజు ఎర్లీ మార్నింగ్ 6కి రన్ అవ్వాలి, లేదు రోజు మిడ్నైట్ 1కి బిల్డ్ రన్ అవ్వాలి. అట్లా నేను క్రాన్ జాబ్స్ అన్నాను. ఇది క్రాన్ జాబ్స్. ఈ క్రాన్ జాబ్స్ కూడా మనం ఇస్తాం చేద్దాం. నెక్స్ట్ ఈ గిట్ పోఎస్సిఎం లేదంటే గిట్ హబ్ ట్రిగర్స్ ఇవన్నీ మనం వెబ్ హుక్స్ అని చెప్పాం కదా, అదా వెబ్ హుక్స్ వచ్చినప్పుడు ఈ కాన్సెప్ట్, ఓకే. సో ఇంక ఎన్విరాన్మెంట్స్ సెట్ చేయాలి. సో బిల్డ్ స్టెప్స్ అని బిల్డ్. సో ఇప్పుడు చిన్న షెల్ స్క్రిప్ట్ డిఫెన్స్ స్టేట్మెంట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ షెల్. సో మేబీ సో షెల్ స్క్రిప్ట్ ఎలా చేస్తాం? కమాండ్స్ అని ఇస్తాం కదా, ఎగ్జిక్యూట్ చేస్తాం కదా, అలాగే. సో ఎకో మేబీ ఒక ఎకో ఇస్తున్నాం. క్రియేట్ న్యూ డైరెక్టరీ అన్నమాట. సో డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకోండి ఏం ఇస్తాను అంటే ఏదైనా సమ్ డెవాప్స్ డైరెక్టరీ క్లిక్ చేసాం అనుకోండి, ఆల్రెడీ డెవాప్స్ డైరెక్టరీ అంటే క్రియేట్ అవుతుంది, లేకపోతే క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ ఎల్ఎస్ అంటే మనకి కావాలి. సో ఇందులో మనం
సేవ్ చేస్తాం. ఇక్కడ చూడండి బిల్డ్ విత్ పారామీటర్. భాష సార్కి మెసేజ్ పెట్టు. విజయవాడ సెంటర్ యాక్టివేట్ ఉందా డియాక్టివేట్ ఉందా ఒకసారి పాస్ చేసుకో. సో దీంతో దానికి ఏం సంబంధం లేదు. మనం ఇక్కడ వేరియబుల్ అక్కడ షెల్ స్క్రిప్ట్ ఏం మెన్షన్ చేయలేదు యూజర్ అనేది. ఓకే, సో చూడండి ఇక్కడ ట్రైనర్ అని ఇచ్చే కదా నేమ్, రైట్, వేరియబుల్. సో డిఫాల్ట్ వాల్యూ విజ్ఞాన్ ఇచ్చేసాం, ఎంట్రీ యువర్ ట్రైనర్ అని. ఓకే, ఇలా పారామీటర్స్ మనకి ఇన్పుట్ వస్తున్నాం, ఇన్పుట్ ఇవ్వచ్చు ఎగ్జిక్యూట్ చేయాలి. సో బిల్డ్ అన్న ఎంత కదా, బిల్డ్స్ రిమూవ్ చేయాలి, డిస్కార్డ్ చేయాలి, రైట్, బిల్డ్ విత్ అనదర్ జాబ్, లేకపోతే ఈ బిల్డ్స్ని స్కెడ్యూల్ చేయాలని చెప్పాను కదా, ఇట్లా బిల్డ్ విత్ పీరియాడికల్. సో ఈ బిల్డ్స్ మనం క్లిక్ చేస్తున్నాం ఇప్పుడు ఇక్కడైతే. కానీ నేను ఏం చెప్పాను, ఎందుకంటే వెబ్ బుక్స్ ఉంటుంది, ఇట్లా బిల్డ్స్ మనం క్లిక్ చేయం, ఆటోమేటిక్ కొత్త న్యూ కోడ్ రాగానే ట్రిగర్ అయిపోతున్నాం. సో దానికి కూడా సెట్టింగ్స్ చేయాలి. సో ఫస్ట్ బిల్డ్ సక్సెస్ అయిపోయింది. ఇక్కడ ఏమొచ్చింది, బిల్డ్స్ టుడే 1 బిల్డ్ 1 సక్సెస్. జస్ట్ సింపుల్ షెల్ కాబట్టి తొందరగా అయిపోయింది. మనం ఏం టూల్స్ అవేమి ఇంటిగ్రేట్ చేయలేదు కాబట్టి. సో స్టార్టెడ్ అడ్మిన్ స్టార్ట్ చేశారు. సో ఇక్కడ బిల్డింగ్ ఇన్ వర్క్ స్పేస్, మనకి జెంకిన్స్కి ఒక ఫోల్డర్ ఉంటుందని చెప్పామా, అదేనండి. చూడండి, వాల్యూ జెంకిన్స్ వర్క్ స్పేస్ అన్నమాట. మీ వర్క్ ఎక్కడ జరిగిందో ఆ స్పేస్లో దానికి కావాల్సినవి ఈ వర్క్ స్పేస్లో ఉంటాయి. ఇదేనా మీ జాబ్, ఫ్రీ స్టైల్, ఫస్ట్ ఫ్రీ స్టైల్ జాబ్ మెయిన్ ఇదేనా. సో అది వర్క్ స్పేస్లో ఉంటాయి, అంటే మీ జాబ్స్ అన్నీ కూడా వర్క్ స్పేస్లో ఉంటాయి, జాబ్స్ అన్నీ కూడా, రైట్. నెక్స్ట్ ఏం కమాండ్ ఇచ్చాను, ఎకో ఇచ్చాము, ఎకో ప్రింట్ అయిందిగా, ప్లీజ్ క్రియేట్ అ న్యూ డైరెక్టరీ, మేక్ డైరెక్టరీ. లిస్ట్ ఇచ్చాను, లిస్ట్ అనగానే డెవాప్స్ వచ్చింది, అంటే క్రియేట్ అయిందనే కదా సక్సెస్. ఇలా సింపుల్గా ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఫ్రీ స్టైల్ జాబ్స్. సో ఇట్లా మనకి షెల్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఇక్కడ అది ఎలా చూసాం, కన్సోల్ అవుట్పుట్లో చూసాం. ఇక్కడ కన్సోల్ అవుట్పుట్, రైట్. సో కాన్ఫిగర్ అన్నాం అనుకోండి, మళ్ళీ నేను కాన్ఫిగర్ చేయొచ్చు, మళ్ళీ చేంజెస్ చేయొచ్చు. సో ఇక్కడికి రండి. సో పారామీటర్స్ మనం ఎలా చేద్దాం. సో సపోజ్ క్రియేట్ ఏ జాబ్. సో ఏంటి, గో టు డాష్ బోర్డ్, న్యూ జాబ్ అనేది క్లిక్ చేస్తాం. అర్థమవుతుంది ఇక్కడ క్రియేట్ జాబ్ అంటే మనం న్యూ ఐటమ్కి వెళ్ళి క్లిక్ చేస్తాం. న్యూ ఐటమ్ అక్కడ సమ్ నేమ్ జాబ్, హలో హలో ఇచ్చారు జాబ్ నేమ్ అట్లా. సో ఫ్రీ స్టైల్ జాబ్ మీద క్లిక్ చేస్తారు, ఓకే చేస్తాం. నెక్స్ట్ పారామీటర్స్ యాడ్ చేస్తాం. ఒక స్ట్రింగ్ ఏదైనా స్ట్రింగ్ పారామీటర్ని చూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సమ్ నేమ్, స్ట్రింగ్ పారామీటర్లో నేమ్ యూజర్ నేమ్ వచ్చింది. సో నేను డిఫాల్ట్ రైట్, సో చేంజ్ చేద్దాం. సో ఇట్లా ఓల్డ్ యూసీ డిస్కార్డ్ చేసాం కదా, ఎందుకు వస్తే పారామీటర్స్ ఉన్నాయి. ఇక్కడ సరే ట్రైనర్ ఇద్దాం, యూజర్ నేమ్ వచ్చాము అక్కడ ఆల్రెడీ, ఇక్కడ ట్రైనర్. సో డిఫాల్ట్ విజ్ఞాన్ ట్రైనర్. సో ఎంట్రీ యువర్, ఇక్కడ కూడా అదే ఇచ్చాం. సో డిస్క్రిప్షన్ ఎంట్రీ యువర్ నేమ్ అని ఇచ్చాం. సో అక్కడ ట్రైనర్ నేమ్ అని ఇచ్చాం. సో బిల్డ్ స్టెప్స్, అక్కడ ఏం చేయాలి, బిల్డ్ స్టెప్స్ అంటే స్క్రోల్ చేస్తాం కిందకి. బిల్డ్ స్టెప్స్ అని చూసారా, ఇలా డైరెక్ట్ క్లిక్ చేయొచ్చు, లేదంటే కిందకి వెళ్ళాలనుకోండి బిల్డ్ స్టెప్స్ అన్నది. సో దాంట్లో చూస్ చేయాలి మనం, షెల్ని ఎగ్జిక్యూట్ షెల్ అని చూస్ చేయాలి. సపోజ్ నేను రిమూవ్ చేశాను అనుకోండి, యాడ్ స్టెప్స్ అని వచ్చింది, యాడ్ బిల్డ్ స్టెప్స్. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ వస్తాయి, ఇలా ఎగ్జిక్యూట్ విండోస్, లేకపోతే ఎగ్జిక్యూట్ షెల్, రిమూవ్ హ్యాండ్ ఇట్లాగా. సో మనం షెల్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో షెల్, ఇక్కడ మనం షెల్ స్క్రిప్ట్ రాయాలి. ఓకే, ఇక్కడ సమ్ లైక్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ రాయాలి. ఇఫ్ ఎల్స్ మనం చెప్పలేదు కదా, వేరియబుల్ని ట్రైనర్ అనే వేరియబుల్ పారామీటర్స్లో పాస్ చేసాం, డిఫైన్ చేసాం. డిఫాల్ట్ వాల్యూ విజ్ఞాన్ అని ఇచ్చేసాను, ఓకేనా. కానీ నేను బిల్డ్ విత్ పారామీటర్ ఇచ్చినప్పుడు వాల్యూ మార్చుకోవచ్చు కదా, రైట్. సో ఐఎఫ్ ఇఫ్ షెల్ కాబట్టి ఇఫ్ ఓపెన్ చేసాము, ఇఫ్ క్లోజ్ చేస్తున్నాము.
సో ఇఫ్ ఎంటర్ ఇచ్చి ఇఫ్ స్టేట్మెంట్ ఓపెన్ చేస్తాం. ఓకే, సో ఇఫ్ స్టేట్మెంట్. సో వేరియబుల్ ఏంటి, ట్రైనర్ని ఎవాల్యుయేట్ చేస్తాం వేరియబుల్. సో ఈ ట్రైనర్ ఏంటి, ఈక్వల్ టు రైట్. సో ఈ స్ట్రింగ్ విజ్ఞాన్. ఓకే, సో విజ్ఞాన్ అక్కడ మనం స్మాల్ ఇచ్చాం కదా, సో అదే స్మాల్ ఇవి కొటేషన్స్లో పెట్టండి. బెస్ట్ ప్రాక్టీస్ ఏంటంటే కొటేషన్స్, ఇవి కూడా కొటేషన్స్. ఓకే, స్టేట్మెంట్ ఎండ్ అయిపోయింది అని ఎలా తెలుస్తుందంటే సెమీ కాలన్ అంటారు. సో దీన్ని మనం దెన్ అని ఇక్కడ రాయొచ్చు, అది కింద కూడా రాయొచ్చు. సో దెన్ ఒకవేళ ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ట్రైనర్ విజ్ఞాన్ అయితే ఎక్కువ ఈ స్టేట్మెంట్ ప్రింట్ చేయాలి. ఎక్కువ we are learning DevOps from ఎవరు వేరియబుల్ వస్తుంది విజ్ఞానం రాయబడు ఎవరైతే వేరియబుల్ ఇచ్చామని ట్రైనర్ రైట్. సో ఒకవేళ ట్రైనర్ విజ్ఞానం కాకపోతే తెలియాలి కదా, సో దానికి స్పేస్ ఉంది. సో దానికి మనం ఎల్స్ అంటాం, స్మాల్ ఎల్స్. సో ఎక్కువ the trainer is not our trainer. So it is statement. So save చేస్తాం. ఓకేనా. సో build with the parameters. So build. సో నాకు విజ్ఞానం అడుగుతుంది. సో నేను విజ్ఞానం. సో సమ రవి అంటాను. ఇప్పుడు ఏమవ్వాలి, నాకు ఏం ప్రింట్ అవ్వాలి, he is not our or trainer. Ravi is not our trainer at all. అంతేనా. సో సక్సెస్ సెకండ్ సక్సెస్ అయింది. సో మనం ఎక్కడ చూడొచ్చు, లాగ్స్ లో చూడాలి, కన్సోల్ అవుట్పుట్. సో కన్సోల్ అవుట్పుట్. సో ఇక్కడ చూడండి, రవి ఈజ్ నాట్ అవర్ ట్రైనర్ అంటే వచ్చిందా. సో రవి ఈజ్ నాట్ అవర్ ట్రైనర్. ఓకే, సపోజ్ బిల్డ్ పారామీటర్స్ విజ్ఞానాన్ని పెట్టుకున్నాం, బిల్డ్. సో సక్సెస్ థర్డ్ ఇది సక్సెస్ అయింది. సో కన్సోల్ అవుట్పుట్. సో క్వశ్చన్ క్లియర్ లర్నింగ్ DevOps का ఓకేనా. ఇట్లా మనం పారామీటర్స్ పాస్ చేయొచ్చు. సో ఇంకొక ఎగ్జాంపుల్ కింద ఉంది చూడండి. సో ఇంకో పారామీటర్స్, ఈసారి బూలియన్ పారామీటర్స్ మీరు ట్రై చేయండి. ఓకేనా. సేమ్ జెంకిన్స్ వెళ్తారు, న్యూ జాబ్. ఓకే, డిప్లాయ్ యాప్ అండ్ నేమ్. సో నేమ్ ఇదే ఇవ్వాలని లేదు, వేరే ఏదైనా ఇవ్వచ్చు. నెక్స్ట్ సో పారామీటర్ యాడ్ పారామీటర్, చూజ్ బూలియన్ పారామీటర్. సో అక్కడ నేమ్స్ మీరు సెలెక్ట్ చేస్తారు, వాల్యూ డిఫాల్ట్ వాల్యూ, డిస్క్రిప్షన్ ఇస్తారు. నెక్స్ట్ స్క్రోల్ చేసి బిల్డ్ స్టెప్స్ దగ్గర నుంచి షెల్ ఎగ్జిక్యూట్ చేస్తారు. సో షెల్ ఇట్లా ఇక్కడ ఏం చేసామంటే డిప్లాయ్ టు ప్రాడ్ అన్నాం. సో ఈక్వల్ టు ట్రూ అంటే ప్రాడ్ డిప్లాయ్ చేయాలి. సో దెన్ ఎకో డిప్లాయింగ్ టు ప్రొడక్షన్. ఒకేలా నేను అది కాకుండా వేరే వాల్యూ పెట్టాం, డిప్లాయ్ టు ప్రాడ్ కాకుండా వేరే పెట్టాను వాల్యూ రైట్. సో ఇక్కడేమో డిఫాల్ట్గా నేను ఫాల్స్ అని పెట్టాను. ఫాల్స్ అంటే అప్పుడు ఏది ప్రింట్ అవ్వాలి, ఎకో డిప్లాయింగ్ టు స్టేజ్ అని. ఎల్స్ కావాలి. దెన్లో ఉన్నది కాదు, ఎల్స్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. ఓకే, ట్రై చేయండి. ఫ్రీ స్టైల్ జెంకిన్స్ సెటప్ ఫ్రీ స్టైల్ జాబ్ అయితే రేపు మనం టెంప్లెట్ జాబ్, హావెన్ జాబ్ చూద్దాం.
తర్వాత పైప్ లైన్ డ్రాప్ చేద్దాం, తర్వాత నోడ్స్ వెబ్సైట్స్. సో అయిపోయిన వెంటనే మర్చిపోవచ్చు ప్లీజ్, మర్చిపోయారంటే ఇంకా అంతే. సో టెర్మినేట్ చేసాను, ఎందుకంటే మనం P2 మీడియం తీసుకున్నాం, ఫ్రీ స్టైల్ ఫ్రీ టైర్ కూడా కాదు. స్టాప్ చేయొచ్చు, బట్ మీరు టెర్మినేట్ చేస్తే మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా. ఇన్స్టలేషన్ మీకు ప్రతిసారి చేసినప్పుడల్లా మీకు ఏమైనా రిపీట్ అవుతుందని మీకు గుర్తుంది. స్టాప్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, ఇన్స్టలేషన్ ప్రాసెస్ మీకు గుర్తుంది. సో బిగినింగ్లో ఉన్నాను, నేర్చుకునే టైంలో ఉన్నారు కాబట్టి టెర్మినేట్ చేసేసి. ఓకేనా? లాస్ట్ ప్రాక్టీస్